ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 23వ తేదీ. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానులు, నక్షత్రం మరియు గొర్రెల కాపరుల గురించిన ఈ పురాతన కథ హేతుబద్ధమైంది కాదని అవిశ్వాసులు అంటారు. ముగ్గురు జ్ఞానులు ఆకాశమంతటా ఉన్న నక్షత్రాల్లో నుండి ఒక్కదానిని ఎంపిక చేసుకొని దాన్ని అనుసరిస్తూ పాలస్తీనాలోని ఒక చిన్న గ్రామానికి ఎలా వస్తారు? ఒక కన్యక బిడ్డకు జన్మనివ్వడం అనేది సాధ్యమేనా? గొర్రెల కాపరులు రాజులకు రాజైన వానిని ధాన్యపు కొట్టంలో కనుగొనడం, యుగాలన్నిటికీ నిరీక్షణ అయినవాడు ఒక చిన్న పాకలో పుట్టడం నమ్మదగిన విషయమేనా అని అవిశ్వాసులైన ప్రజలు ప్రశ్నిస్తారు. ఇది లోకజ్ఞానం కాకపోవచ్చు, కానీ ఇది నిజం. ఎందుకంటే రాజులకు రాజైన క్రీస్తు పశువుల పాకలోనే జన్మించాడు. ఆ శిశువును చంపాలి అనుకోవడం వలననే హేరోదు ఈరోజు కూడా గుర్తున్నాడు. భూమిపై ఆయన జీవించిన 30 సంవత్సరాల కాలం గుండా ముగింపు దృశ్యమైన గొల్గొతాపైకి మీ మనసులు వేగంగా పరిగెత్తనివ్వండి. ఆయన కఠినమైన శిలువకు మేకులతో కొట్టబడి చనిపోతున్నాడు. ఆయన పని అయిపోయిందని లోకజ్ఞానం చెబుతుంది. మరొక మద్యం సీసాకు సాయంత్రం వినోదానికి తిరిగి వెళ్దామని శిలువ పాదాల యొద్ద లోకజ్ఞానం చెబుతుంది. కానీ లోకజ్ఞానం మరొకసారి పొరపాటు చేసింది. ఎందుకంటే ఆయన తన పనిని ముగించలేదు, ఆయన కేవలం ప్రారంభించాడు. మానవ లోకజ్ఞానం ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాల్లో చాలా తరచుగా పొరపాటు చేస్తుందని గ్రహించడం వినయం గల వారినిగా మనల్ని చేస్తుంది. కానీ ఇది మనం గ్రహించగలిగే ఆరోగ్యకరమైన ఆవిష్కరణ. ఎందుకంటే అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పరిమితమైన జ్ఞానంతోనే చేశాడని, మనకు ఆయన మార్గదర్శకత్వం అవసరమని, జీవితంలోని అంధకారమయమైన రాత్రిలో సత్యం నొద్దకు నడిపించడానికి ఆయన నక్షత్రం అవసరమనే సత్యాన్ని గ్రహిస్తాం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.